హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రమేష్. యువర్ వాచింగ్ ఎస్ అడ్డా కరెంట్ అఫైర్స్. రోజులాగానే మళ్ళీ మనం కలుస్తున్నాం కరెంట్ అఫైర్స్లో భాగంగా. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో ఈరోజు మనము జూలై 27వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. అందరికీ గుడ్ ఈవినింగ్, హ్యాపీ సండే. రైట్, సో ఫస్ట్ వన్ చూడండి. సో మనకి సిఆర్పిఎఫ్ డే అని చెప్పేసి అంటామండి. అంటే మనం సాధారణంగా సిఆర్పిఎఫ్ దాని ఫుల్ ఫామ్ ఏంటి సార్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. ఏదైతే కేంద్ర సాయుధ దళాలు ఉంటాయో అంటే సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సో ఇలా ఏవైతే కొన్ని మిలిటరీ ఫోర్సెస్ ఉంటాయో సో ఇది కూడా ఒక ఫోర్సెస్. సో దీనికి సంబంధించి దీని షార్ట్ ఫామ్ ఏమంటాం సార్ అంటే సిఆర్పిఎఫ్ అని చెప్పేసి అంటాం. సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే దేశంలో అంతర్గత భద్రతను చూడడం, అంటే ఇంటర్నల్ సెక్యూరిటీని మెయింటైన్ చేయటం ఉండడం. అంటే ఏమైనా గొడవలు జరిగినా సరే, ఏదైనా అల్లర్లు జరిగినా ఇలాంటి వాటిని ఇది ఏదైతే జరగకుండా ఇది సెక్యూరిటీ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం ఏదైతే ఎలక్షన్స్ సంబంధించి ఎలక్షన్ బూతుల దగ్గర అంటే ఎలక్షన్ జరుగుతున్నాయి అనుకోండి, అక్కడ వాళ్ళు ఏదైతే మనకి సెక్యూరిటీగా వస్తూ ఉంటారు. సో మెయిన్గా ఇది మన భారతదేశంలో ఇంటర్నల్ సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేశారు. అయితే దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, గతంలో దీనికి ఏమైనా పాత పేరు ఏమైనా ఉందా, ప్రస్తుతం సిఆర్పిఎఫ్కి డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు, సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ, ఇలాంటివి గతంలో అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి దీనికి సంబంధించి 87th ఫౌండేషన్ డే అంటే దీన్ని ఏర్పాటు చేసి 87 సంవత్సరాలు అవుతుందండి. సో అందువల్ల దీని యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియచేయడం కోసం ఈ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. మరి దీనికి సంబంధించి దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు సార్ అంటే దీన్ని 1939లో ఏర్పాటు చేయడం జరిగిందండి. 1939 జూలై 27న ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనకి స్వతంత్రం రాకముందే దీన్ని ఏర్పాటు చేశారు. సో అప్పట్లో బ్రిటిష్ వారు దీనిని ఎందుకు ఏర్పాటు చేశారు సార్ అంటే ఏదైతే అప్పట్లో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనేటువంటి వ్యక్తులు ఉంటారు చూసారా, అలాంటి వ్యక్తులను అరెస్ట్ చేయటం, అదేవిధంగా ఏదైనా ఉద్యమాలు తీసుకొచ్చినప్పుడు ఆ ఉద్యమాలను చెల్లాచెదురు చేయటం, అంటే మన డిస్పోజ్ చేయటం అన్నట్టు. సో ఇలాంటివి జరగకుండా ఉండడం కోసం అప్పట్లో బ్రిటిష్ వారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీన్ని బ్రిటిష్ వారు దేని పేరుతో ఏర్పాటు చేశారు అప్పట్లో అంటే క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్ అని చెప్పేసి ఏర్పాటు చేశారండి. ఏంటి సార్ అంటే క్రౌన్ రిప్రజెంటేటివ్స్ పోలీస్ అని చెప్పేసి పోలీస్ అనే పేరుతో ఏర్పాటు చేశారు. ఏమని ఏర్పాటు చేశారు, క్రౌన్ రిప్రజెంటేటివ్స్ పోలీస్ అనే ఒక పేరుతో 1939 జూలై 27న ఏర్పాటు చేశారు. ఆఫ్టర్ దట్ మనకి స్వతంత్రం వచ్చిన తరువాత ఈ యొక్క ఏదైతే మనకి క్రౌన్ రిప్రజెంటేటివ్స్ పోలీస్, సో ఈ పేరుని సిఆర్పిఎఫ్గా నామకరణం చేయడం జరిగింది. అయితే సిఆర్పిఎఫ్గా ఎప్పుడు పేరు మార్చారు సార్ అంటే 1949లో పేరు మార్చడం జరిగింది. సో అంటే ఇప్పుడు దీన్ని ఏర్పాటు చేసింది ఎప్పుడు అంటే మీరేం ఆన్సర్ చేయాలి, 1939 జూలై 27. బట్ ఆఫ్టర్ దట్ దీనికి సిఆర్పిఎఫ్గా నామకరణం ఎప్పుడు చేశారంటే 1949 డిసెంబర్ 28ని చేయడం జరిగింది. సో డేటు మంత్ ఆప్షన్, బట్ ఇయర్ అనేది బాగా గుర్తుంచుకోండి. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఢిల్లీలో ఉంటుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఢిల్లీలో ఉంటుంది అనే పాయింట్ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మరి దీనికి సంబంధించి దీని యొక్క మోటో కూడా ఉంటుందండి. లాస్ట్ టైము తెలంగాణ డిఎస్సిలో కూడా ఈ యొక్క సిఆర్పిఎఫ్కి సంబంధించిన మోటో ఏంటి అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందుకని నేను ప్రతిసారి ప్రీవియస్ పేపర్ చెక్ చేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే దీనికి సంబంధించినటువంటి మోటో అని చెప్పేసి అంటామండి. సో దీనికి సంబంధించినటువంటి మోటో ఏముంది సార్ అంటే మోటో మనం ఒకసారి చూసినట్లయితే సర్వీస్ అండ్ లాయల్టీ అని చెప్పేసి అంటామండి. సర్వీస్ అండ్ లాయల్టీ అనేది దీని థీమ్గా ఉండడం జరిగింది. సర్వీస్ అండ్ లాయల్టీ అనేది సో దీని యొక్క మోటోగా ఉన్నది. మరి దీని ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు సార్ అంటే దీని యొక్క ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి ఉండడం జరిగింది. ఎవరండి, జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ అని చెప్పేసి వారు ఉండడం జరిగింది. జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ అని చెప్పేసి అంటామండి. ప్రతాప్ సింగ్ అని చెప్పేసి వీరు రావడం జరిగింది. సో ఇది ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే సో ఇంకో పాయింట్ కూడా చెప్తాను చూడండి. ఏదైతే మనము గతంలో మన దేశ పార్లమెంటు బాధ్యతలు, సెక్యూరిటీ బాధ్యతలు ఎవరు నిర్వర్తించేవారు సార్ అంటే గతంలో అండి, ఇప్పుడు కాదు. సో మన భారతదేశానికి సంబంధించి పార్లమెంట్ సెక్యూరిటీ బాధ్యతలను పార్లమెంట్ అండి. సో పార్లమెంట్ సెక్యూరిటీ బాధ్యతలను గతంలో, ఇప్పుడు కాదండి, పార్లమెంట్ సెక్యూరిటీ అండి. సో మనకి సెక్యూరిటీ బాధ్యతలను గతంలో ఢిల్లీ పోలీస్ వారు, ఎవరండి, ఢిల్లీ పోలీస్ అండి.
సో ఢిల్లీ పోలీస్ వారు మరియు సిఆర్పిఎఫ్ వారు చూసుకునేవారండి. సో సిఆర్పిఎఫ్ వారు చూసుకునేవారు. అయితే సో మనకి రీసెంట్గా 2024 అండి 2024 జూన్ నుంచి ఈ యొక్క పార్లమెంటు సెక్యూరిటీ బాధ్యతలను ప్రధానంగా ఢిల్లీ పోలీసు సిఆర్పిఎఫ్ నుండి ఎవరు తీసుకున్నారు సార్ అంటే సో మనకి సిఐఎస్ఎఫ్ఆర్ తీసుకోవడం జరిగింది. అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. వీరు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. గతంలో సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉండేవారండి ప్రధానంగా. సో వారి నుంచి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వీరు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. సో ఏ సంవత్సరంలో అని అడుగుతారు? 2024 జూన్లో. సో 2023లో సో ఏదైతే పార్లమెంట్ మీద కొంత అటాక్ కూడా జరిగింది చూసారా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆ పార్లమెంట్ బాధ్యతలు చూసుకునేది ఎవరు సార్ అంటే సిఐఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పేసి అంటాము. సో రజ్విందర్ సింగ్ భట్టి అనే వ్యక్తి దీనికి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. సో ఈ పాయింట్లు గుర్తుంచుకోండి. సో సిఆర్పిఎఫ్కి సరిపోతుంది. సో దానికి సంబంధించి గతంలో ఏంటి, ఎప్పుడు ఏర్పాటు చేశారు, దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ, దాని మోటో ఏంటి, అదేవిధంగా దానికి డైరెక్టర్ జనరల్ ఎవరు, దాంతోపాటుగా సో ఈ యొక్క పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఉపయోగపడుతుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూడండి. సైనికులకు ఇక ఉచిత న్యాయ సహాయం అందిస్తారట. సో ఉచిత న్యాయ సహాయం అనగానే మనకు చట్టబద్ధమైనటువంటి సంస్థ గుర్తు రావాలి. ఏంటి సార్ అది అంటే నాల్సా అని చెప్పేసి అంటామండి. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని చెప్పేసి అంటాం. ఈ నాల్సా యాక్ట్ 1987లో రావడం జరిగింది. అయితే యొక్క నాల్సా వాళ్ళ ఆధ్వర్యంలోనే సో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా విజయవాడలో ఈ యొక్క ఒక ఏదైతే న్యాయానికి సంబంధించినటువంటి తొలి న్యాయ సేవా సహాయ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఏపీలోని విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో మనం చెప్పుకున్నట్లు నాల్సా అని చెప్పేసి అంటామండి. సో నాల్సా అంటే ఫుల్ ఫామ్ ఏంటి సార్ అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని చెప్పేసి అంటామండి. అథారిటీ అని చెప్పేసి అంటాం. అదే తెలుగులో జాతీయ న్యాయ సేవకారిత సంస్థ అని చెప్పేసి అంటాం. సో ఇట్ ఈస్ బెటర్ ఇంగ్లీష్ గుర్తుంచుకోండి. షార్ట్ ఫామ్లో సో నాల్సా, సో NALSA అని చెప్పేసి అంటాం. సో షార్ట్ ఫామ్లో నాల్సా అంటాం. మరి యొక్క నాల్సా యాక్ట్ ఎప్పుడు వచ్చింది సార్ అంటే 1987లో నాల్సా యాక్ట్ రావడం జరిగింది. మరి దీన్ని పనిచేయటం ప్రారంభించింది ఎప్పుడు సార్ అంటే దీని యొక్క ఫార్మేషన్ అని చెప్పేసి అంటాం. 1995 నుంచి ఇది పనిచేయడం ప్రారంభించింది. సో ఇది ఒక స్టాట్యుటరీ బాడీ, గుర్తుంచుకోండి. ఏ బాడీ సార్ అంటే స్టాట్యుటరీ బాడీ అని చెప్పేసి అంటాం. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మన భారతదేశంలో ఎవరైతే పేదలు ఉంటారో సో వారికి న్యాయ సలహాలు, ఉచితమైన న్యాయ సలహాలు అందించేటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. ఓకేనండి. అంటే లోక్ అదాలతులను కండక్ట్ చేయటం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. ప్రధానంగా పేదవారికి న్యాయ సలహాని ఉచితంగా అందిస్తూ ఉంటారు. అయితే వీరి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా న్యాయ సేవా సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎవరి కోసం ఏర్పాటు చేశారు? సామాన్య ప్రజల కోసం కాదండి. సో ఎవరైతే ఆర్మీ అంటే మనకి మిలిటరీ ఫోర్సెస్ ఉంటాయో, సైనికులు ఉంటారో, సో సైనికులకి, మాజీ సైనికులకి, వారి కుటుంబాలకు న్యాయ సలహాను అందించడం కోసము ఈ యొక్క న్యాయ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి మనం ఒకసారి చూసినట్లయితే సో ఏదైతే దీనికి సంబంధించి నాల్సా వీర్ పరివార్ సహాయత యోజన అని చెప్పేసి అంటామండి. సహాయత యోజన 2025 అనే ఒక పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటంటే నాల్సా వీర్, ఇది వీర్ అండి, అదే ఓకేనా. నాల్సా వీర్ పరిహార్ సహాయత యోజన 2025 అనే ఒక పథకాన్ని తీసుకొచ్చారు నాల్సా వారు. సో ఈ నాల్సా కింద సో మనకి ఏదైతే ఒక నాల్సా వీర్ పరివార్ సహాయత యోజన కింద ఒక న్యాయ సహాయ కేంద్రాన్ని, ఏంటంటే న్యాయ సహాయ కేంద్రాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సో ఎవరైతే సైనికులు ఉంటారో గుర్తుంచుకోండి, ఇది ఎవరి కోసం? సైనికులకండి. అంటే మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తారా సైనికులకు, అదేవిధంగా మాజీ సైనికులకు,
సైనికులకు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు ఉచిత న్యాయ సలహాను అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. గుర్తుంచుకోండి, మామూలుగా నార్మల్ పీపుల్ కాదండి. సో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలలో పనిచేస్తున్నటువంటి సైనికులకి, మాజీ సైనికులకి, వారి కుటుంబాలకి లీగల్గా సహాయం చేయడం కోసం దీన్ని తీసుకొచ్చారు. ఎందుకు సార్ తీసుకొచ్చారు అంటే వారు దేశానికి చేస్తున్నటువంటి సేవను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సో ఈ ఫెసిలిటీని కల్పించడం జరిగింది. సో ఎక్కడ అని అడుగుతారండి, పర్టికులర్గా రీజనల్ అంశాలను అడుగుతారు. సో ఈ పాయింట్ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ఆస్పిరెంట్స్ గుర్తుంచుకోవాలి. సో తెలంగాణకి సంబంధించిన ఆస్పిరెంట్స్ చదవలసిన అవసరం లేదు. రైట్. సో మరి అదే విధంగా దీనికి సంబంధించి కొన్ని పాయింట్లు కూడా చూద్దాం. చూడండి, సో మరి నాల్సా అని చెప్పేసి అన్నాం. ప్రస్తుత నాల్సాకి హెడ్గా ఎవరున్నారు సార్ అంటే నాల్సాకి ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా ఎవరున్నారు సార్? నాల్సాకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అని చెప్పేసి అంటామండి. చైర్పర్సన్ లేదు, చైర్మన్గా ఎవరున్నారు సార్ అంటే జస్టిస్ సూర్యకాంత్ గారు ఉన్నారండి. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఎవరు సార్ అంటే జస్టిస్ సూర్యకాంత్ అని చెప్పేసి అంటామండి. జస్టిస్ సూర్యకాంత్ గారు ఉన్నారు. ఆ తర్వాత ఈ నాల్సాకి ఏదైతే మనకి నాల్సాకి మరొక డిజిగ్నేషన్ ఉంటుందండి, పాట్రన్ ఇన్ చీఫ్ అని చెప్పేసి అంటాం. పాట్రన్ ఇన్ చీఫ్ అని చెప్పేసి అంటాం. మరి ప్రస్తుతం పాట్రన్ ఇన్ చీఫ్గా ఎవరున్నారు సార్ అంటే సో జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఉన్నారు. సో ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి, జస్టిస్ బిఆర్ గవాయ్ అని చెప్పేసి అంటామండి. సో గవాయ్ గారు ఉన్నారు. అంటే నాల్సాకి ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా ఉండాలంటే క్వాలిఫికేషన్ ఏంటి సార్ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తర్వాత అత్యంత సీనియర్ ఎవరైతే ఉంటారో వారే నాల్సాకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా ఉంటారు. అంటే మనకి ఇప్పుడు జస్టిస్ బిఆర్ గవాయ్ తర్వాత చీఫ్ జస్టిస్కి ఎవరు కాబోతున్నారు? సూర్యకాంత్ గారు కాబోతున్నారండి. సో గుర్తుంచుకోండి, లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం హర్యానా స్టేట్కి సంబంధించిన పర్సన్ అని చెప్పేసి. సో అదేవిధంగా ప్యాట్రన్ ఇన్ చీఫ్ అంటే ఒక డిజిగ్నేషన్ అండి. చీఫ్ జస్టిస్ హోదాలో ఎక్స్ అఫీషియోగా ప్యాట్రన్ అండ్ చీఫ్గా బిఆర్ గవాయ్ గారు ఉంటారు. సో ఇలా నాల్సాకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ని నామినేట్ చేసేది ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం. గుర్తుంచుకోండి. సో ఇలా నాల్సాకి ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా ఎవరు సార్ నామినేట్ చేస్తారంటే ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు అనే పాయింట్ కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. ఈ రెండు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటే. అదేవిధంగా నాల్సా వాళ్ళు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారండి ఉచిత న్యాయ సేవల కోసం. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏంటి సార్ అంటే టోల్ ఫ్రీ నెంబర్ అని చెప్పేసి అంటామండి. టోల్ ఫ్రీ నంబర్. సో 150100 అనేది నాల్సా యొక్క టోల్ ఫ్రీ నెంబర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ మనం చూడండి. ఎస్, మోడీ గారు ఇచ్చారండి. మోడీ గారు ఇటీవల కాలంలో బాగా తరచుగా వార్తల్లోనికి వస్తూ ఉన్నారు. మనం చూసాం 27 అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకున్నటువంటి వ్యక్తిగా వార్తల్లోకి వచ్చారు. అదేవిధంగా ఇందిరాగాంధీ గారిని సో ఏదైతే మనకి ఓవర్టేక్ చేసి ఎక్కువ నాళ్ళు పరిపాలించినటువంటి సో ప్రధానిగా వార్తల్లోనికి వచ్చారు, డిస్కస్ చేశాం. మరి ఈరోజు వచ్చేసరికి అమెరికాకు చెందినటువంటి మార్నింగ్ కన్సల్ట్ అనే ఒక సంస్థ అండి. ఏంటంటే మార్నింగ్ కన్సల్ట్ అనే ఒక సంస్థ ఒక సర్వేని నిర్వహించింది. ఆ సర్వే పేరు గ్లోబల్ లీడర్ సర్వే అని చెప్పేసి వాళ్ళు పేరు పెట్టారు. ఆ సర్వేలో అత్యంత విశ్వసనీయత ఉన్నటువంటి నేతగా మొదటి స్థానంలో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు నిలిచారండి. సో మళ్ళీ చెప్తున్నాను, రేపు మీకు ఎగ్జామ్లో ఇటీవల కాలంలో అమెరికాకు చెందినటువంటి మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించినటువంటి గ్లోబల్ లీడర్ సర్వేలో అత్యంత విశ్వసనీయత ఉన్నటువంటి నేతగా మొదటి స్థానంలో నిలిచింది ఎవరు అని చెప్పేసి అడిగితే మీరు టక్కర్ ఏమని ఆన్సర్ చేయాలి అంటే నరేంద్ర మోదీ గారు అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయాలి. సో ఇది ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే ఇక్కడ మనకి చూడండి పిఎం మోడీ టాప్స్ ద గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ అని చెప్పేసి అంటున్నారు. అంటే 75% అండి. సర్వేలో 75% నరేంద్ర మోదీ గారికే మొగ్గు చూపారు. అంటే మొదటి స్థానంలో సో నరేంద్ర మోదీ గారు ఉండడం జరిగింది అనే పాయింట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు సార్ అంటే మోడీ గారు ఉన్నారండి, మన భారతదేశ పిఎం. సో వాళ్ళకి కూడా పర్సంటేజ్ అంటే మనకి రేటింగ్ కూడా ఇచ్చారండి. 75%తో ఫస్ట్ మోడీ గారు ఉన్నారు. సెకండ్ ప్లేసు సౌత్ కొరియా ప్రెసిడెంట్ అండి. సో సౌత్ కొరియాకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ సో మనకి మియాంగ్ అని చెప్పేసి ఉన్నారండి. ఆయన పేరేసరికి లీ జాయ్ మియాంగ్ అని చెప్పేసి సౌత్ కొరియా అండి. సో సౌత్ కొరియాకి సంబంధించినటువంటి
ప్రెసిడెంట్ వారున్నారు. సో తర్వాత అర్జెంటీనా దేశానికి సంబంధించి జేవియర్ మిలీ, సో ఆయన థర్డ్ ప్లేస్లో ఉన్నారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ నరేంద్ర మోదీ గారు ఉన్నారు, భారతదేశ పిఎం 75%, 59% సర్వేతో సౌత్ కొరియాకి సంబంధించినటువంటి లీ జాయ్ మ్యోంగ్ ఉన్నారు. థర్డ్ ప్లేస్లో అర్జెంటీనా దేశానికి సంబంధించి జేవియర్ మిలీ, సో వీరు ఉండడం జరిగింది. ఫోర్త్ ప్లేస్లో కెనడా, సో మార్క్ కార్నీ అని చెప్పేసి రీసెంట్గా కెనడా ప్రెసిడెంట్గా వచ్చారు, 56%తో ఉన్నారు. తర్వాత ఆస్ట్రేలియా ప్రధాని యాంటోనీ ఆల్బనీస్ రెండోసారి రియెలెక్ట్ అయ్యారు, వీరు వచ్చేసరికి సో మనకి 5th ప్లేస్లో ఉండడం జరిగింది. సో అవి గుర్తుంచుకోండి, టాప్ 3 గుర్తుంచుకోండి, లేదా టాప్ 4 గుర్తుంచుకోండి. అంటే ఇండియా, సౌత్ కొరియా, అర్జెంటీనా, కెనడా. సో ఇదిగోండి లాస్ట్లో ఉన్నాడండి డొనాల్డ్ ట్రంప్. ఓకేనా, ఈయన ప్రతిసారి లెగిస్తే ఆపరే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధం నేనే ఆపాను, నేను చెప్తేనే మోడీ గారు ఆపమన్నారు, ఇలాంటివన్నీ ఏదైతే ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. ఓకేనా, అన్ని దేశాల మధ్య చిచ్చులు పెడతా ఉంటాడు, నేనే సాల్వ్ చేశానని చెప్పేసి అంటాడు. అందుకని తీసుకెళ్ళి 44వ స్థానం అండి. అంటే దాదాపుగా సో ఈయన ఎన్నో స్థానం సార్ అంటే 8వ స్థానంలో ఉన్నాడండి దగ్గరగా. సో ఇక్కడ మీరు చూస్తే డొనాల్డ్ ట్రంప్ గారండి సో 8వ స్థానంలో ఉన్నారు. అంటే ఏంటి, ఆయన మీద పెద్ద విశ్వసనీయత లేదండి, పెద్ద నమ్మకం లేదు ఆయన మీద. ఓకేనా, సో చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. అదేవిధంగా నరేంద్ర మోదీ గారిది మరొక ఏంటి సార్ అంటే మరొక రీసెంట్గా మనం మాట్లాడుకున్నామండి. సో నరేంద్ర మోదీ గారు సో దగ్గరగా 4078 రోజులు సో పిఎంగా చేపట్టడం జరిగింది. ఇందిరాగాంధీ గారిని ఓవర్టేక్ చేశారని, వీరు 2014 మే 26వ తారీఖున ప్రధాని బాధ్యతలుగా స్వీకరించారని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నేషనల్ అవార్డ్స్ 27 రావడం జరిగింది నరేంద్ర మోదీ గారికి. సో మీ అందరూ తెలిసింది నరేంద్ర మోదీ గారు మొన్న యూకే వెళ్ళారు, యూకే దేశంతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. అక్కడి నుంచి 60వ నేషనల్ డే మాల్దీవ్స్ వెళ్ళారు. సో మాల్దీవ్స్తో కొన్ని అగ్రిమెంట్స్ కూడా చేసుకున్నారు, మనం డిస్కస్ చేశాం. లైన్ ఆఫ్ క్రెడిట్ అని చెప్పేసి 4000 కోట్ల చిల్లర కూడా వాళ్ళకి ఇస్తాము అని చెప్పేసి అన్నారు. ఫిషింగ్ మీద, ఆక్వాకల్చర్ మీద ఎంఓయూ చేసుకున్నారని చెప్పేసి అన్న పోస్టల్ స్టాంప్ దాన్ని విడుదల చేశారు. అక్కడి నుంచి డైరెక్ట్గా నరేంద్ర మోదీ గారు తమిళనాడు వెళ్ళారండి. సో తమిళనాడు వెళ్ళి అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజెంట్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. రైట్, సో నెక్స్ట్ మనం చూడండి. సో 17 మందికి ఎంపీలకు సంసద్ రత్న 2025 అవార్డ్స్ అని చెప్పేసి అంటున్నారు. చూడండి, ఇంపార్టెంట్ అవార్డ్స్లో భాగంగా సో దీన్ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. సో అవార్డ్స్లో భాగంగా సంసద్ రత్న అవార్డ్స్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ చూసే సంసద్ అండి, సో సంసద్ర కాదు సంసద్. సో ఓకేనా, సంసద్ రత్న అని చెప్పేసి అంటాం. చూడండి ఏంటి సార్ అంటే ఇదిగోండి సంసద్ రత్న అని చెప్పేసి అంటాం, సంసద్ రత్న అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో ఈ అవార్డ్స్ 2025 అంటే మన భారతదేశంలో లోక్సభలో, రాజ్యసభలో సో ఎవరైతే బాగా పనిచేస్తారో అంటే డిబేట్స్ని కండక్ట్ చేయడం కానివ్వండి, అదేవిధంగా కొన్ని బిల్లుల విషయంలో ట్రాన్స్పరెన్సీగా మాట్లాడటం కానివ్వండి, ప్రైవేట్ బిల్లుల్ని ప్రవేశపెట్టడం కానివ్వండి. ఓకేనండి, సో ఇలా విపక్షాలను కానీ స్వపక్షాలను కానివ్వండి పార్లమెంట్లో యాక్టివ్గా ఉంటారో అలాంటి వారిని సెలెక్ట్ చేస్తారండి, ఎంపీని సెలెక్ట్ చేసి ఈ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. అయితే ఈ అవార్డ్స్ని సో ఇది మనకి 15th ఎడిషన్ అండి. ఈ సంవత్సరం 2025వ సంవత్సరానికి సంబంధించి 15th ఎడిషన్. ఎన్నో ఎడిషన్ సార్ అంటే 15th ఎడిషన్ అని చెప్పేసి అంటాం. సో 15th ఎడిషన్ అని చెప్పేసి అంటాము, ఇదొకటి గుర్తుంచుకోండి. సో అయితే వీటిని ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ, ఏంటండి ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ, సో మరియు సో ఈ మ్యాగజైన్కి సంబంధించినటువంటి సో ప్రిసెన్స్ అని చెప్పేసి ఒక సంస్థ, ప్రిసెన్స్ అని చెప్పేసి అంటామండి, ప్రిసెన్స్. సో వీళ్ళిద్దరూ కలిసి 2010వ సంవత్సరం నుంచి అవార్డ్స్ ఇస్తూ ఉన్నారు. సో 2010వ సంవత్సరం నుంచి ఈ అవార్డ్స్ అనేవి ఇస్తూ ఉన్నారు అనే పాయింట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. సో అప్పట్లో ఎవరైతే మనకి ప్రెసిడెంట్గా ఉన్నారో అంటే ఏదైతే అబ్దుల్ కలాం గారు అండి. సో ఈరోజు అబ్దుల్ కలాం గారి యొక్క వర్ధంతి కూడా ఈరోజు, చనిపోయిన రోజు అండి. సో అప్పట్లో అబ్దుల్ కలాం గారు సుకేనా ప్రెసిడెంట్గా ఉన్న టైంలో అబ్దుల్ కలాం గారి యొక్క సజెషన్ మేరకి ఈ అవార్డ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో బెస్ట్ పార్లమెంటేరియన్కి ఈ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. సో మొత్తము 17 మంది ఎంపీస్కి ఇచ్చారండి. సో 17 మంది ఎంపీస్కి ప్లస్ 2 వచ్చేసరికి మనకి ఏదైతే పార్లమెంట్లో అంటే మనకి జాయింట్ కమిటీస్ అని చెప్పేసి ఉంటాయి చూసారా, పార్లమెంటరీ కమిటీస్ అని చెప్పేసి ఉంటాయండి. సో 2 కమిటీస్కి ఇవ్వడం జరిగింది. సో మనకి జాయింట్ పార్లమెంట్ కమిటీస్ అని చెప్పేసి ఉంటాయి చూసారా, లైక్ దట్. సో అలాంటి 2 కమిటీస్కి కూడా ఇవ్వడం జరిగింది. అంటే 17, 2,
19 అంటే మొత్తం 19 మంది పేర్లు గుర్తుంచుకోవాలా సార్? అంత అవసరం లేదండి. మళ్ళీ చెప్తున్నాను, ఆ 19 మంది పేర్లు ఎగ్జామ్లో అడగరు, కొంతమంది చెప్తానండి. సో అవి చదువుకోండి, ఖచ్చితంగా ఒక 6 పేర్లు చదువుకోండి, సరిపోతుంది. ఒకవేళ క్వశ్చన్ వస్తే 99% మీరు ఆన్సర్ చేస్తారు. ఓకేనా? సో అవేంటో చూద్దాం, చూడండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే సంసద్ రత్న అవార్డ్స్ 2025 17 పార్లమెంటేరియన్స్ అంటే 17 మంది ఎంపీస్కి మరియు 2 సో జాయింట్ కమిటీస్కి ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి మనం ఒకసారి చూసినట్లయితే రైట్. సో ఇప్పుడు మీరు చూసే మొత్తం 17 మంది అన్నానండి. సో ఆ 17 మంది చదవాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మీరు స్మార్ట్ వర్క్ చేయాలి. సో మీకు ఇచ్చే పీడిఎఫ్ల్లో ఓకేనండి, లేదా మీరు చదివేటువంటి మ్యాగజైన్లో మొత్తం 17 మంది పేర్లు ఉంటాయి. 17 + 2 మొత్తం 19 ఉంటాయి. సో ఆ 19 చదవడం అంటే ఇది కరెక్ట్ కాదండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో కరెక్ట్ కాదు. వాటిలో స్మార్ట్గా సో ఇక్కడ మనకి ఒక 4 ఉన్నారు, ఆ 4 చదువుకోండి. సో ఆ 4 ఎవరు సార్ అంటే ఇక్కడ చూస్తే వీళ్ళకి సంబంధించి అవుట్ స్టాండింగ్ అండ్ కన్సిస్టెంట్ కాంట్రిబ్యూషన్ టు ద పార్లమెంటరీ డెమోక్రసీ అని చెప్పేసి స్పెషల్ అవార్డ్స్ అని చెప్పేసి ఒక 4 ఇచ్చారండి. సో వాళ్ళల్లో మనం చూస్తే మనకి భర్తృహరి మహతాబ్ అని చెప్పేసి అంటాము. సో వీరు భర్తృహరి మహతాబ్ అని చెప్పేసి ఒడిషాకు సంబంధించిన పర్సన్, బీజేపీ పార్టీకి సంబంధించిన పర్సన్. సో మెయిన్గా ఆయన పేరు గుర్తుంచుకొని సరిపోతుంది. అదేవిధంగా సో మనకి ప్రేమచంద్రన్ అని చెప్పేసి అంటాము. సో మనకి కేరళకి సంబంధించినటువంటి ఎంపీ, సో వీరు. అదేవిధంగా సుప్రియా సౌలే అని చెప్పేసి మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎంపీ వీరు. ఓకేనా? నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి అప్పా బర్నే అని చెప్పేసి శివసేన మహారాష్ట్ర. సో వీళ్ళ 4 పేర్లు ప్రధానంగా గుర్తుంచుకోండి. సో వీరికి 17వ లోక్సభ అంటే 16వ లోక్సభ, 17వ లోక్సభ, ఇప్పుడు 18వ లోక్సభ. సో ఈ మూడిట్లో బాగా రాణిస్తున్నారు, బాగా మాట్లాడగలుగుతున్నారని బెస్ట్ పర్ఫార్మెన్స్గా వీళ్ళ 4 సెలెక్ట్ చేశారు. అంటే ఆ 17 మందిలో ఈ 4 పేర్లు బాగా గుర్తుంచుకోండి. రైట్. సో ఆ తర్వాత సో మనం గుర్తుంచుకోవాల్సింది సో మనకి పార్లమెంటరీ కమిటీస్ అని చెప్పేసి అన్నాను చూసారా. సో వాటిలో ప్రధానంగా 2 అండి. స్టాండింగ్ కమిటీ ఆన్ ద ఫినాన్స్ అని చెప్పేసి అంటాం. సో దానికి ప్రజెంట్ భర్తృహరి మెహతాబ్. సో ఇదిగోండి, ఇదొకటి గుర్తుంచుకోండి, ఒడిషా. సో మనకి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి పర్సన్, ఇదిగోండి ఇదే. ఓకేనా? నెక్స్ట్ వన్ చూసినట్లయితే స్టాండింగ్ కమిటీకి సంబంధించి సో అగ్రికల్చర్ అండి. అగ్రికల్చర్కి సంబంధించి సో మనకి చరణ్జిత్ సింగ్ చన్నీ అని చెప్పేసి అంటాము, పంజాబ్ స్టేట్కి సంబంధించిన పర్సన్. సో ఈ 2 కమిటీస్ కూడా గుర్తుంచుకోండి. సో అక్కడ ఏవైతే ఇవి ఒక 4, ఇవి ఒక 2, 6 ఇవి గుర్తుంచుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో సరిపోతుంది. ఓకేనా? సో లేదు మొత్తం నేను 19 మంది చదువుతానంటే అది కరెక్ట్ కాదండి. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం, చూడండి. ఎస్, నిర్మల్ మిందా టు బి ఏ న్యూ అసోచామ్ ప్రెసిడెంట్ అని చెప్పేసి అన్నారు. సో ఈ పేరు మీరు బాగా వినుంటారు, చాలా ఎగ్జామ్లో కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. అసోచామ్ అని చెప్పేసి అంటాం. దాని ఫుల్ ఫామ్ ఏంటి సార్? ఫస్ట్ అసలు అసోచామ్ అంటే ఏంటి, దాని ఫుల్ ఫామ్ ఏంటి, దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ, దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఇది తెలుసుకుందాం. ఆ తర్వాత దానికి కొత్తగా ఒక ప్రెసిడెంట్ రాబోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో ఆల్రెడీ వచ్చేసారండి. సో వారి పేరేంటి అదొకటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనం చూస్తే అసోచామ్ అని చెప్పేసి అంటున్నామండి. సో మరి అసోచామ్ అంటే అసోసియేటెడ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే అసోచామ్ అంటే అసోసియేటెడ్. సో మనకి అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కమర్స్ అండ్ ఇండస్ట్రీ. కమర్స్ అండ్ ఇండియన్ ఇండస్ట్రీ అని చెప్పేసి అంటామండి. ఇండియన్ ఇండస్ట్రీ. సో సారీ అండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే రైట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. సో మరి ఇదేంటి సార్? ఇట్ ఈజ్ ఏ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. గుర్తుంచుకోండి, ఇట్ ఈజ్ ఏ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాదు. అదేవిధంగా ఇది ఒక పాలసీ మేకర్ అండి. సో మన భారతదేశంలో హెల్త్కి సంబంధించి, లైఫ్ సైన్స్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, వివిధ రంగాలకు సంబంధించి గవర్నమెంట్కి ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక నాన్ ఎన్జిఓ కింద సలహాలు సూచనలు ఇచ్చేటువంటి ఒక పాలసీ మేకర్ అని చెప్పేసి అంటాం, లేదా ఒక పాలసీ అడ్వకసీ అని చెప్పేసి అంటామండి. ఇట్ ఈజ్ ఏ పాలసీ అడ్వకసీ అని చెప్పేసి అంటామండి. సో అడ్వకసీ అని చెప్పేసి అంటాం. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. సే నాన్ గవర్నమెంటల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి కూడా అంటాం దీన్ని.
ఓకేనా. సో అంటే మన భారతదేశానికి సంబంధించి హెల్త్ రంగం మీద గవర్నమెంట్కి సలహాలు ఇవ్వడం, ఎడ్యుకేషన్ రంగం మీద సలహాలు ఇవ్వడం, లేదా ఇన్వెస్ట్మెంట్ మీద సలహాలు ఇవ్వడం, ట్రేడ్ మీద సలహాలు ఇవ్వడం, ఇలాంటివి చేస్తూ ఉంటుంది. ఓకేనా. సో దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఢిల్లీలో ఉంటుందండి. దీని హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుంది. సో దానికి ఇప్పుడు ప్రెసిడెంట్గా గతంలో మనకి సంజయ్ నాయర్ అని చెప్పేసి మనం చెప్పామండి, గతంలో చదువుకున్నాం. సో ఇప్పుడు ఈ సంజయ్ నాయర్ గారి ప్లేస్లో ఇప్పుడు మనకి ఏదో ఉన్నారో సంజయ్ నాయర్ గారు ఉన్నారు. వీరి ప్లేస్లోకి ఇదిగోండి నిర్మల్, ఎవరండి ఆయన పేరు, నిర్మల్ మిందా అని చెప్పేసి వీరు రావడం జరిగింది. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్. స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతారు, అసోచామ్కి ప్రస్తుతం ప్రెసిడెంట్ ఎవరని, లేదా అసోచామ్ని ఎప్పుడు ఏర్పాటు చేశారని కూడా గతంలో అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో దీన్ని ఎప్పుడుసారి ఏర్పాటు చేశారు అసోచామ్ని అంటే 1920లో ఏర్పాటు చేయడం జరిగింది. సో గుర్తుంచుకోండి, 1920లో అసోచామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. భారత సైన్యంలో రుద్ర భైరవ్ చూడండి, ఏదైతే మనకి నిన్నే మనం డిస్కస్ చేసామండి, మనకి కార్గిల్ విజయ్ దివాస్ అని చెప్పేసి నిన్న డిస్కస్ చేసాం. సో ఆ దివాస్ సందర్భంగా ప్రస్తుత మన ఆర్మీ చీఫ్గా ఎవరైతే ఉన్నారో, సో మన ఆర్మీ చీఫ్ అండి, సో మనకి ద్వివేది అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ మనం చూస్తే ఆర్మీ చీఫ్ అని చెప్పేసి అంటామండి. ప్రస్తుత మన ఆర్మీ చీఫ్గా, సో ఆర్మీకి చీఫ్గా ఎవరున్నారు సార్ అంటే, సో మనకి ఉపేంద్ర ద్వివేది అని చెప్పేసి ఉన్నారండి. ఎవరండి ఆయన, ఉపేంద్ర ద్వివేది అని చెప్పేసి ఉన్నారండి. ద్వివేది గారు చెప్పారు. ఏమని చెప్పారు, మేము ఒక 2 వింగ్స్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఆ వింగ్స్ పేర్లు ఏంటి అంటే, ఒకటి వచ్చేసరికి రుద్ర అని, మరొకటి వచ్చేసరికి భైరవ్ అని చెప్పేసి ఒక 2 ఇనిషియేటివ్స్ని, అంటే వింగ్స్ అని చెప్పేసి అనుకోండి, వింగ్స్ అని చెప్పేసి అంటారు. సో వీటిని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి అన్నారు. మరి రుద్ర అంటే ఏంటి సార్ అంటే, రుద్ర అంటే రుద్రవేణులో చిరంజీవి గారా సార్, కాదండి. రుద్ర అంటే సో అంటే ఒక పేరు పెట్టారండి. అదేంటి సార్ అంటే యాంత్రిక దళాలతో పాటు, అంటే యాంత్రిక దళాలు అంటే ఇప్పుడు మనం ఏవైతే ఇప్పుడు వెపన్స్ కానీ గన్స్ కానీ లైక్ దట్ అలాంటివండి. ఓకేనా. సో యాంత్రిక దళాలతో పాటు ట్యాంక్ యూనిట్లు, అంటే యుద్ధ ట్యాంకులు అని చెప్పేసి అంటామా, అవి శత్రుఘ్నులు, ప్రత్యేక బలగాలు, మానవరహిత వైమానిక యూనిట్లు అన్నీ ఒకే చోట ఉంటాయి. అంటే సో ఏదైతే రుద్ర అని అది కోడ్ అండి, ఒక వింగ్, ఆ రుద్ర కింద డ్రోన్స్ కానీ వెపన్స్ కానీ, అదేవిధంగా ఏవైతే మనకి ఇప్పుడు మాట్లాడుకున్నట్లు బ్రహ్మోస్ మిజైల్స్ కానీ ఇలాంటివి, అదేవిధంగా హెలికాప్టర్స్ కానివ్వండి, తేజస్ కానివ్వండి, ఓకేనండి, మిగ్ మన రీసెంట్గా వాటిని తీసేస్తామన్నారు, వాటి ప్లేస్లో తేజస్ రాబోతుంది, ఇవి కానివ్వండి. సో ఇవన్నీ కూడా మానవరహిత వైమానిక అంటే డ్రోన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక చోట ఉంచుతారంట. అది ఒక యూనిట్, అంటే ఎప్పుడు యుద్ధం వచ్చినా సరే రెడీగా ఉంటాయి అన్నట్టు, అటాక్ అయ్యాక. ఇక మళ్ళీ సిగ్నల్స్ రెడీ అవటాలు సమాయతం అడిగేమంటామండి, అన్నీ ఒకే చోట ఉంటాయి. అంటే ఒక యుద్ధ వాతావరణం ఉన్నట్టే ఉంటుంది. సో రెడీగా ఉంటాయి. అయితే చైనా బోర్డర్లో కానీ ఇటు పాకిస్తాన్ బోర్డర్ కానీ రెడీగా ఉంటాయని చెప్పేసి వాటిని రుద్ర అనే పేరుతో ఒక యూనిట్ని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. మరొకటి భైరవ్ అంట, ఇది సరిహద్దుల్లో శత్రువుని విస్మయపరిచే దాడులు చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. సో ఇదొక బెటాలియన్ లైక్ అన్నట్టు. సో వీరు కూడా అంతే, పర్టికులర్గా బోర్డర్స్లో ఉంటారండి. సో వీళ్ళు బోర్డర్స్లో ఉంటారు, వీళ్ళు కూడా ఉంటారు. సో వీరు ఇంకొంత ఏదైతే బోర్డర్స్లో ఉండి ఎప్పుడైతే ఒకవేళ యుద్ధ వాతావరణం వస్తుందో అప్పుడు ఎమ్మటే రెడీగా యుద్ధం చేయడానికి ఉంటారండి. సో ఇక్కడ కూడా అంతే, ఎక్కడైతే మనకి బలగాలు కానివ్వండి, అయితే గన్స్ కానీ వెపన్స్ కానీ బాంబ్స్ కానీ రెడీగా చేసి ఉంచుతారన్నట్టు, లైక్ దట్. ఆ రుద్ర భైరవ్ అనేవి మేము తీసుకొస్తాము అని చెప్పేసి మన ఆర్మీ చీఫ్ నిన్న విజయ్ దివాస్ సందర్భంగా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆర్మీ చీఫ్గా ఉపేంద్ర ద్వివేది గారు ఉన్నారు. పనిలో పనిగా నిన్న మనము విజయ్ దివాస్ డే, సో దీని సందర్భంగానే సో వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించడం కోసం ఒక యాప్ను కూడా తీసుకొచ్చారండి. సో ఏంటి సార్ ఆ యాప్ అంటే, సో ఈ శ్రద్ధాంజలి యాప్ అని చెప్పేసి తీసుకొచ్చారు. ఏంటి సార్ అంటే ఈ శ్రద్ధాంజలి అని చెప్పేసి ఒక యాప్ను కూడా సో మనకి ఉపేంద్ర ద్వివేది గారు ప్రారంభించడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ వన్ చూడండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ప్రపంచ ఆరోగ్య సంక్షోభాలపై పోరాడిన డాక్టర్ డేవిడ్ నబరో మృతి అని చెప్పేసి అంటున్నారండి. చూడండి, ఒక వైద్యుడు బ్రిటన్ దేశానికి సంబంధించిన పర్సన్ చనిపోయారట. సో వారి పేరు గుర్తుంచుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడుగుతారు. సో ఆయన పేరు డేవిడ్ నబరో అని చెప్పేసి అంటామండి. సో వీరు ఏదైతే మనకి బర్డ్ ఫ్లూ కానివ్వండి, అదేవిధంగా కోవిడ్ కానివ్వండి, ఎబోలా కానివ్వండి, ఇలాంటి డిసీజ్ వచ్చినప్పుడు
యుఎన్ఓ కొన్ని చర్యలు తీసుకుంటుందండి. అంటే ఈ విధంగా చేయాలి, ఆ విధంగా చేయాలి అని యాక్చువల్గా డబ్ల్యూహెచ్ఓ కూడా యుఎన్ఓ చెప్పినట్టే వింటుంది. సో ఆ టైంలో వీరు ఏదైతే మనకి యుఎన్ఓ ఏదైతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫ్రేమ్ చేస్తుందో వాటికి ఈయన సలహాలు సూచనలు ఇచ్చాడట. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొంచెం మీకు బాగా అర్థం అవ్వాలంటే కోవిడ్-19లో మనకి ఏదైతే ఒక 40 అడుగులు దూరంగా ఉండండి, మాస్కులు పెట్టుకోండి, హ్యాండ్ వాష్ చేసుకోండి, ఓకేనా, ఇలా చేతులు పెట్టుకోమాకండి, కళ్ళల్లో చేతులు పెట్టుకోమాకండి అని ఇలాంటివి గైడ్లైన్స్ ఎవరు ఇచ్చారు? WHO ఇచ్చారు. అవునా? మరి వాటిని అలా చేయమని చెప్పింది ఎవరో ఒకరు సలహాలు ఇస్తూ ఉంటారు కదా, లైక్ దట్. అలాంటి మంచి పనులు చేశారండి. ఎబోలా వచ్చినప్పుడు కానీ, బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు కానివ్వండి, ఇలాంటివి వచ్చినప్పుడు యుఎన్ఓకి సలహాలు సూచనలు కూడా ఇచ్చినటువంటి వ్యక్తి ఒక ప్రముఖ డాక్టర్. సో ఆయన జీవితం అంతా కూడా ఏదైతే ప్రజల సేవ కోసమే అంకితం చేశారట. సో వారు వ్యక్తిగత కారణాల వల్ల మామూలుగా చనిపోయారండి. సో అందువల్ల ఎవరు ఇతని పేరు ఏంటి అని అడుగుతారు, ఆయన పేరు గుర్తుంచుకోండి. వీరు ఏ దేశానికి సంబంధించిన డాక్టర్ గారంటే యూకే దేశానికి సంబంధించినటువంటి డాక్టర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, ఓకేనా. సో అదే విధంగా సో వీరికి బ్రిటన్ కింగ్ చార్లెస్ III గారు నైట్హుడ్ అనే అవార్డును కూడా బహుకరించడం జరిగింది. ఏంటండి? నైట్హుడ్ అనే ఒక అవార్డును కూడా బహుకరించడం జరిగింది. ఎవరు సార్ అంటే చార్లెస్ కింగ్ III అని చెప్పేసి అంటాం. చార్లెస్ కింగ్ III అని చెప్పేసి వారి చేతుల మీదుగా నైట్హుడ్ అనే అవార్డు తీసుకున్నారు. ఒకవేళ రేపు మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా రావచ్చు, ఇటీవల కాలంలో మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ సంక్షోభాలపై పోరాటం చేసినటువంటి ఒక డాక్టర్ గారు చనిపోయారు, ఆయన పేరేంటి అడుగుతారు. డేవిడ్ నబ్రో, లేదా వారు ఏ దేశానికి సంబంధించిన పర్సన్ అని అడుగుతారు. అన్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది యూకే దేశానికి సంబంధించినటువంటి పర్సన్, రైట్. సో మరి చనిపోయిన వ్యక్తులు అనగానే మనం ఇటీవల కాలంలో సో కొన్ని వ్యక్తుల పేర్లు తెలుసుకున్నాం. సో అవన్నీ కూడా ఇక్కడ మీకు గుర్చేసే ప్రయత్నం చేస్తాం. చూడండి, ఇటీవల కాలంలో వెరీ రీసెంట్గా ఈ 1 వీక్లో చనిపోయిన వ్యక్తులు మనం చూసినట్లయితే కేరళకి సీఎంగా చేసినటువంటి మాజీ సీఎంగా చేసినటువంటి అచ్యుతానందన్ గారు చనిపోయారని చెప్పేసి మనం మాట్లాడుకున్నామా? ఎవరండి? సో మనకి అచ్యుతానందన్ గారు చనిపోయారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా సో బ్రిటన్కి సంబంధించినటువంటి వ్యక్తి సో మన భారతదేశంలో జన్మించారు, ఫౌజు సింగ్ అని చెప్పేసి అంటాము. సో వీరు మారథన్ క్రీడకు సంబంధించినటువంటి పర్సన్. సో వేరే ఒక ఏదైతే యాక్సిడెంట్లో చనిపోయారని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసాం. సో పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, సెటిల్డ్ ఇన్ యూకే. అదేవిధంగా సరోజాదేవి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామండి. సరోజాదేవి అని చెప్పేసి ఈమె ఫిలిం మేకర్, కర్ణాటక స్టేట్కి సంబంధించిన ఆమె రీసెంట్గా చనిపోయారని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా మరొక పర్సన్ వచ్చేసరికి నైజీరియా దేశానికి సంబంధించినటువంటి గతంలో నైజీరియాకి సో వీరు సో మనకి పిఎంగా చేస్తున్నారు నైజీరియా పింగ్ మొహమ్మద్ బుహారీ అని చెప్పేసి అంటాము. బుహారీ గారు చనిపోవడం జరిగింది. అదేవిధంగా సో మన తెలుగు చిత్రసీమకు సంబంధించిన పర్సన్ 750 సినిమాలు చేసినటువంటి వ్యక్తి దగ్గరగా కోటా శ్రీనివాసరావు గారు కూడా చనిపోయారని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. సో ఇవన్నీ కూడా మీకు గుర్తు చేసే ప్రయత్నం చేశాను. ఇవన్నీ కూడా మనం ఒక 10 days లోపు డిస్కస్ చేసుకున్నటువంటి ప్రముఖ వ్యక్తుల మరణాలు అండి, ఓకేనా, రైట్. సో చూడండి, సో మన SNS పబ్లికేషన్ తరపు నుంచి తెలంగాణ స్పెషల్ ఆఫర్స్ అండి. సో ఇక్కడ మనం చూస్తే SGTకి సంబంధించి సో మనకి పేపర్ 1 సో ఏదైతే మనకి 6 months వ్యాలిడిటీతో 999, 1 year అయితేనేమో 1499. అన్నీ కూడా సోషల్ స్టడీస్ కానివ్వండి, సైన్స్ గణితం కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కానివ్వండి, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ తెలుగు కానివ్వండి. సో ఇవన్నీ కూడా మీకు 6 months వ్యాలిడిటీతో 999కే మన SNS పబ్లికేషన్ సో మళ్ళీ 2 రోజులు పొడిగించడం జరిగింది అభ్యర్థుల కోరిక మేరకు. ఓకే, యాక్చువల్గా నిన్నటితో అది అయిపోయిందండి, బట్ మళ్ళీ మరొక 2 రోజులు పొడిగించడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే మనం న్యూస్లో కూడా చూసాం, ఏదైతే తెలంగాణకు సంబంధించి ఉపాధ్యాయుల బదిలీలు కూడా చేపట్టడం జరిగింది. అంటే బదిలీలు చేపడుతున్నారంటే ఖచ్చితంగా వేకెన్సీస్ ఉన్నట్లే. సో నో డౌట్, సో టైం చాలా ఉంటుందేమో అనుకున్నాం, చాలా ఉండదండి. సో మనకి ఇప్పటి నుంచే మీరు సన్నద్ధం అవ్వండి, సన్నద్ధమైతే గెలుపు మనదే. సరే, సో దీనికి సంబంధించి బీట్ ఆఫీసర్కి సంబంధించి కూడా సో బుక్ ప్రజెంట్ అవైలబిలిటీలో ఉంది, 2 book ప్యాకేజ్. అదేవిధంగా చెప్పాం కదా, గెలుపు నీదే అంటే గెలుపు నీదైతే మాది కూడా, మీ గెలుపే మా గెలుపు. సో 100 రోజుల ప్రణాళిక అనేది చేయడం జరిగింది. సో ఇది మనకి ఏపీకి కూడా బాగా వర్కౌట్ అయిందండి. సో మనము చాలా పేర్లతో ఆర్యభట్ట అని అవని ఇవని ఈ పేరుతో కూడా మనం కండక్ట్ చేసాం.
టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసాం, వాటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కండక్ట్ చేసాం. సో ఏపీకి సంబంధించిన హాస్పిటల్స్ చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కూడా రాబోతున్న డిఎస్సిలో దృష్టిలో పెట్టుకొని సో 6 months వ్యాలిడిటీతో 999కే సో మీకు అందిస్తున్నాం. ఈ ఆఫర్ అనేది ఒక 3 days ఉంటుంది. గెలుపు నీదే. నెక్స్ట్ సో ఆ తర్వాత నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏదైతే సైన్స్ అండ్ గణితానికి సంబంధించి పేపర్ 2, సో ఇది కూడా అంతే మీకు 999కి 6 months వ్యాలిడిటీతో 1 year అయితే మాత్రం 1499తో అందిస్తుంది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్. అదేవిధంగా సోషల్ స్టడీస్కి కూడా అంతే సేమ్ 6 months అయితేనే వ్యాలిడిటీ అయితే 999, 1 year అయితేనేమో 1499. సో పేపర్ 2 శిశు వికాసము, తెలుగు, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్ కంటెంట్ అండ్ మెథడాలజీ. అదేవిధంగా సో ఇది మనకి ఎస్జిటికి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్. సో మీకు 6 months వ్యాలిడిటీ అయితే మాత్రము 999. సో అదేవిధంగా 1 year వ్యాలిడిటీ అయితే మాత్రం 1499తో ప్రజెంట్ అవైలబిలిటీలో ఉంది. యూటిలైజ్ చేసుకోండి. సో అదేవిధంగా చెప్పాం కదా మీకు ఖచ్చితంగా క్వాలిటీ కంటెంట్తోనండి. సో మంచి క్వాలిటీ కంటెంట్తో ఎక్కువ డ్యూరేషన్తో ఎక్కువ కంటెంట్తో మీకు అందిస్తున్నాం. అదేవిధంగా చెక్ లిస్ట్ ఒకసారి చూడండి. మాజీ ఉపరాష్ట్రపతులకు లభించేటువంటి ప్రయోజనాలు. రీసెంట్గా జగదీప్ ధన్కర్ గారు రాజీనామా చేయడం జరిగింది. సో వారిని దృష్టిలో పెట్టుకొని, అంటే వారినే కాదు ఓవరాల్గా అది వార్తల్లోకి వచ్చింది కాబట్టి మరి రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి బెనిఫిట్స్ ఏముంటాయి గవర్నమెంట్ తరఫు నుంచి. ఉపరాష్ట్రపతిగా కనీసం 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పనిచేసిన వారికి పెన్షన్ సదుపాయం కూడా ఉంటుందండి. అంటే పెన్షన్ రావాలంటే కనీసం 2 సంవత్సరాల కంటే ఎక్కువ చేయాలి ఉపరాష్ట్రపతిగా. అంటే తప్ప 1 సంవత్సరం చేసి 6 నెలలు చేస్తే పెన్షన్ రాదు. నెక్స్ట్ పాయింట్ 2018 బడ్జెట్లో నిర్ణయించినటువంటి 2018 బడ్జెట్లో నిర్ణయించిన ప్రకారము భారత ఉపరాష్ట్రపతి వేతనం సంవత్సరానికి అండి 48 లక్షలు. సంవత్సరానికి 48 లక్షలు అండి. ఓకేనా? అంటే సంవత్సరానికి ఎంతో మీరే నెలకి ఎంతో క్యాలిక్యులేట్ చేసుకుని బై 12 వేయటమే కదా. సంవత్సరానికి 48 లక్షలు. దీని ఆధారంగానే పెన్షన్ లభిస్తుంది. సాధారణంగా ఉపరాష్ట్రపతి వేతనంలో 50 నుంచి 60% పెన్షన్ ఇస్తారు. ఈ లెక్కన ఓకేనండి. సో నెలకు 2 లక్షల కంటే ఎక్కువే పెన్షన్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. సో మాజీ ఉపరాష్ట్రపతిగా ఉండడానికి టైప్ 8 ప్రభుత్వ బంగ్లాని కేటాయిస్తుందని. ఉచిత విమానము, రైలు సదుపాయాలు, ఫోన్ బిల్లు, ఆ బిల్లు, ఈ బిల్లు, వంట అయినా పాత్ర అయినా ఇంటి మనిషి కూలి అయిన సాధారణమే. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ వన్ చూడండి. రైట్. సో దీనికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కూడా అంతే. కంటెంట్ అండ్ మెథడాలజీ 6 months వ్యాలిడిటీతో 999 అండి. సో 3 days ఆఫర్ ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లీష్ కూడా అంతే. కంటెంట్ అంటే మెథడాలజీ. సో ఆల్ సబ్జెక్ట్స్ ఆన్లైన్ వీడియోస్ క్లాసెస్. సో 6 months వ్యాలిడిటీతో 999కి అందిస్తుంది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్. అదేవిధంగా సో మ్యాథమెటిక్స్ కూడా అంతే. కంటెంట్ అండ్ మెథడాలజీ ఆల్ సబ్జెక్ట్స్ ఆన్లైన్ వీడియో క్లాసెస్ 6 months వ్యాలిడిటీతో 999కి అందిస్తుందండి. సో మళ్ళీ చెప్తున్నాను, ద క్వాలిటీ అండ్ క్వాంటిటీ. ఎస్ఎన్ఎస్ అంటే డిఎస్సి, డిఎస్సి అంటే ఎస్ఎన్ఎస్. అది చెప్పేది ఏం లేదు. సాధారణంగా వజ్రం ఓకేనండి మెరిసి చూపించదు. నేను మెరుస్తున్నా అని ఓకేనా అరిచి చెప్పదండి, మెరిసి చూపిస్తుంది. మన ఎస్ఎన్ఎస్ కూడా అంతే. సో దానికి సాక్ష్యం మీరే మా బ్రాండ్ అంబాసిడర్స్ కాబట్టి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే సోషల్ స్టడీస్కి సంబంధించి కూడా అంతే. స్కూల్ అసిస్టెంట్. సో 6 months వ్యాలిడిటీతో 999కి అందిస్తుంది. అదేవిధంగా మనకి స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించి కూడా కంటెంట్ అండ్ మెథడాలజీ. సో ప్రతిదీ కూడా 6 months 999 అండి. సో అదే మనకి 1 year కావాలంటే 1499గా ఉన్నది. రైట్. ఇవన్నీ కూడా మినిమం నామినల్ ఫీజెస్ అండి. నామినల్ ఫీజెస్తోనే మీకు అందిస్తుంది క్వాలిటీ క్వాంటిటీతో. రైట్. సో అదేవిధంగా ప్రజెంట్ ఏపీలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ప్రజెంట్ నోటిఫికేషన్ ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి 6 months వ్యాలిడిటీ 1999కే పార్ట్ ఏ పార్ట్ బి 2 కూడా మీకు తీసుకురావడం జరుగుతుంది. సో మళ్ళీ చెప్తున్నాను, క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ ఎక్కడ రాజీ పడలేదు మన సారు. సో చాలా అద్భుతంగా చెప్పించారు సార్ల చేత. ఓకేనా? సో మంచి స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీతో, అంటే పిల్లగాడికి ఉపయోగపడేటువంటి ఫ్యాకల్టీస్తో చెప్పించడం జరిగిందండి. సో యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. ఏపీ హైకోర్టు జిల్లా హైకోర్టుకి సంబంధించి ఇది కూడా అంతే. సో 3 months వ్యాలిడిటీతో 499 10 గ్రాండ్ టెస్ట్లు అనేది సో అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఎఫ్బిఓ ఏబిఓకి సంబంధించి ఆన్లైన్ ఫుల్ కోర్సు 999కి 4 months వ్యాలిడిటీతో ప్రజెంట్లో అవైలబిలిటీలో ఉంది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్కి సంబంధించి. ఓకేనా? రైట్. అదేవిధంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అండి. సో ఇది కూడా అంతే, దాన్ని చెప్పినట్టు ఉన్నాం కదా. సో రైట్, ఇవి కూడా అంతే. ఇక్కడ మీకు 6 months వ్యాలిడిటీతో 1999కే అందించడం జరుగుతుంది. రైట్. సో ఏపీ హైకోర్టుకి సంబంధించి కూడా సో వీటిలో రకరకాల పోస్టులు ఉన్నాయండి. వాటిని బేస్ చేసుకొని మీకు 3 months వ్యాలిడిటీతో 499కే సో ఫ్రీ 10 గ్రాండ్ టెస్ట్ సిరీస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి ఈ కోర్సు ద్వారా. సో ఇది కూడా అంతే. 4 months వ్యాలిడిటీ ఎఫ్బిఓ ఏబిఓకి సంబంధించి ఆన్లైన్ ఫుల్ కోర్స్ ఏంటండి. సో దీనికి ఎటువంటి గ్రాండ్ టెస్ట్లు ఉండవు. 4 months వ్యాలిడిటీతో మీకు అందిస్తుంది మన S&S పబ్లికేషన్, నథింగ్ బట్ ఎస్ ఎగ్జామ్స్ అడ్డా. ఓకేనా?
ఇది మన ఎగ్జామ్స్ అడ్డా. సరే, హూ ఓన్ ద పోలిగ్రాఫ్స్ మ్యాజిక్ స్కిల్ అవార్డ్ 24-25 ఇన్ ద ఉమెన్స్ కేటగిరీ అని చెప్పేసి అంటున్నా. మరి దీనికి సంబంధించిన సమాధానాన్ని కింద మీరు చాట్ బాక్స్లో కమెంట్ రూపంలో తెలపండి. ఓకేనా, రైట్. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో రేపటి కరెంట్ అఫైర్స్లో మళ్ళీ మీట్ అవుదాం. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్.